వచ్చాం అనమాట కలెక్కాయల కోసం. వచ్చి చాలా రోజులు అయిపోయింది, చాలా రోజులు కాదు చాలా సంవత్సరాలు అయిపోయింది. సో సరదాగా అందరం అప్పుడు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు కూడా కోసుకోవడానికి. మా అత్తయ్య చూడండి దొరికినట్టు తినేస్తుంది. ఈ డబ్బాలో కోసుకోవాలి, దీని నిండా వస్తాయి రావు కానీ తెలియదు. కానీ మీరు చూడండి కోసుకున్నట్టు ఇప్పుడే తినేస్తున్నారు. ఎక్కువ చెట్టు పోయండి. ఎక్కువ ఉన్నాయంటే దీనికి కొన్ని ఉన్నాయి, 2-3 ఉన్నాయి. తీయగున్నాయి. దానికి ఉన్న మూతది నీకు వచ్చింది, నాకు రాలా. ఏడి లోకేష్ అట్లా మా అత్తయ్య చూడండి, మా అత్తయ్యని చూపిస్తా కానీ నువ్వు తింటానికి కాదు. బాగున్నాయా? కొంచెం ముందుకు అనుకుంటా, కొంచెం ముందుకు వెళ్దాం. అదిగో ఆ చెట్టు ముందు కొన్ని. ఇదిగో అసలు దీని మూత రావట్లా, చాలా గిట్టుగా ఉంది. అట్లా అంటావా? ముందు తినేయాలంట, తర్వాత కోసుకోవాలంట. అంతే, మంచి ఐడియా. ముందు మనకి మనస్ఫూర్తిగా తిన్నామంటే అప్పుడు తర్వాత కోసుకోవచ్చు. ఇక్కడ చాలా ఉన్నాయిరా. ఈ చెట్టుకి ఇంకా బాగా తీయగున్నాయి. అక్కడ ఎట్లా ఉన్నాయి? తీయగున్నాయా? మనం ఇంకో చెట్టుకి వెళ్దామా? అలా ఒక చెట్టు నాది అని పెట్టుకోండి, అందులో మీరే. ఇంకొక చెట్టుకి వెళ్దాం. మంచి చెట్టు పైకి. అవును నిజమే, పైకి వెళ్దాము. చెట్టుకు మనం చూసింది. నేను ఇది పట్టుకొని తిరుగుతున్నా కానీ నాకు ఒక చెట్టు పడుతుంది. చెట్టు చూడు ఎన్ని ఉన్నాయో. ఒరే నాయనా, చూడు ఎన్ని ఉన్నాయో. ఇక్కడికి రా. చాలా ఉన్నాయి దీనికైతే. అన్నీ లావుగా ఉన్నాయి, బాగా నల్లగా, ఎంత బాగున్నాయో. ఈ చెట్టుకి ఎట్లున్నాయో తీపి. జూలై స్టార్టింగ్ సెప్టెంబర్ వరకు ఉంటాయి. గిన్నె పట్టదంట ఇవన్నీ కోసినప్పుడులే. అన్నీ అట్లానే. లోపల చూపి ఎలా ఉందో కాయ. లోపల రెడ్గా వచ్చి ఇది విత్తనం. ఎందుకు కనపడుతుంది? రెడ్ ఉంది, భలే ఉంది కాయ. తీయ విత్తనం ఇవి కదా. అవును, ఇవి వర్షం పడితే రాలిపోతాయి, మొత్తం పడిపోతాయి కింద. ఒకసారి చూపి. ఏంటి నువ్వు కోసుకున్నావా? సరే చూపి, ఓపెన్ చేసి చూపి. లోపల ఇట్లుంటది. ఇది వైట్ ఉంది, ఇది రెడ్ ఉంది. ఇది రెడ్ ఉంది మంచిగా. గుచ్చుకుందా? ముందు ఎట్లా పోయిందో లోపలికి. ఎంతుందో అటల్లంటారు వేరే చెట్టుకున్నట్టు. చూద్దాం. మంచి గాలి వస్తుంది. ఆ డ్రెస్ ఈరోజు మొత్తం చినిగిపోద్ది. ఎంత బాగుందో గాలి. అబ్బా, వచ్చింది లాక్డౌన్ అప్పుడు వచ్చాము మేము. అందరం చాలా మంది పిల్లలు ఉన్నారు అప్పుడు. ఇప్పుడు ఎక్కడ ఎటోళ్ళు అటు. ఈ చెట్టు చూడు బాబు, అబ్బా ఎర్రగా ఉంది లోపల కాయ. భలే ఉన్నాయి తియ్యగా. ఇవి కొన్ని కోసుకుందాం, దీంట్లో వేద్దాం. ఓకేనా? బాగుంది. భలే ఉన్నాయి తీయగా. ఈ చెట్టు చాలా బాగుంది తీయగా. మేము చాలా కోసుకున్నాం తెలుసా. ఇగో చేస్తున్నాం జ్యూస్.
జ్యూస్ అవి అలానే తినాలి. ఇన్ని తింటేనే తిన్నట్టుంటుంది మంచిగా. ఒక్కోటి తింటే తిన్నట్టు ఉండట్లేదు అది. ఈ చెట్టు బాగున్నాయి కాబట్టి ముళ్ళు బాగా గుచ్చుకుంటున్నాయి కదా. అటు వెళ్ళి నేను కోస్తాను, మీరు ఇటు సైడ్ కోయండి. మంచిగా దొరికినట్టు తినేస్తాయి. చిన్నప్పుడు అయితే ఎవరికైనా ఏదైనా చెట్టు దొరికితే ఇది నా చెట్టు, ఎవరు కోసుకోకూడదు అని చెప్తారు. అదే మరి చిన్న అత్త చూడు భలే తినేస్తుంది. చూడు ఒక్కొక్కటి వేసేసుకుంటుంది. అట్ట తింటే తిన్నట్టు ఉండదు. గబ్బుడుగా ఇట్లా తినాలి. ఇవన్నీ తినేస్తే అంత టేస్ట్. ఈ చెట్టుకు బాగా గడిచిమలు ఉన్నాయి, అవి తినేస్తున్నాయి మంచిగా. నేను అలా చెట్టుకి వెళ్తాను, నువ్వు ఇక్కడికి పోయి ఓకేనా. అక్కడ చెట్లు ఉన్నాయి కొన్ని, ఒక సైడ్కి ఉన్నాయి, అవి ముళ్ళు లేవు అనుకుంటా. అటు కొన్ని ఉన్నాయి, కొన్ని నేను కోస్తాను. ఇక్కడ నువ్వు కోసం వాళ్ళు చూడు, వాళ్ళ మిల్లు వస్తారనికి చాలా కష్టంగా ఉన్నాయి. అంతా గుచ్చుకుంటూ ఉంది నా చెయ్యి చూడకుండా. అప్పుడు పర్పుల్ కలర్లో అయిపోయింది నా చెయ్యి. మేమిద్దరం కోసినాయి, నేను మా బావ కలిసి కోసినాయి ఇవన్నీ. అక్కడ మా అత్త మా లోకేష్ తింటున్నారు, కోసుకున్నట్టు తినేస్తున్నారు. ఇవి మేమైతే పాపం ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్దామని తీసుకెళ్తున్నాము. ఈ కొన్ని ఇప్పటి నుంచి మేము ఇవి చాలే వాళ్ళకి, ఇప్పటి నుంచి నేను తినేస్తాను. ఇంకా ఏం చేస్తున్నారా? అది ఇప్పుడు దాకా కోసిందంత వేస్ట్. ఎత్తినే ఎత్తలేదా? నాకు ఏదోలా ఉంది అట్లా కింద పడిపోయేసరికి. కష్టపడి కోసాం, వాళ్ళు రమ్మను. వస్తున్నాను. ఏ రండ్రా. ఈ చెట్టు బాగుంది, సన్న డౌన్ అయిపోతుంది. ఇటు సైడ్ వెళ్దాం, బాగుంది రోడ్డు. వాటర్ తెచ్చుకోండి, మంచి పని. కొన్నే ఉన్నాయి. ఇది కూడా బాగుంది. చాలా బాగుంది. నార్మల్ ఫోటో అయినా బ్లర్ అయింది కదా. అక్కడ ఫోకస్ చేయాలనుకుంటా. ఇంకొక ఫోటో మా ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఇక్కడ మా అత్త అయితే ఫొటోస్ దిగుతుంది, అందుకని కొంచెం సేపు ఆగామన్నమాట. ఇక్కడ మా అమ్మ కూడా రమ్మని చెప్పాను, కానీ మా అమ్మకి ఏదో పని ఉండి కుదరక రాలేదు. అందుకే నేను మా బావ కలిసి, మా అత్తయ్య అండ్ మా లోకేష్ కలిసి కారులో వచ్చామన్నమాట. ఈవినింగ్ సరదాగా టైం స్పెండ్ చేద్దామని. అండ్ కొండకు వచ్చి కూడా చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి ఇంక ఇలా ఈవినింగ్ టైంలో ఇంకా అందరం కలిసి ఇలా వచ్చామన్నమాట. సో ఈ వీడియో మీకు బోర్ కొడితే కామెంట్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. బోర్ కొట్టలేదని నేను అనుకుంటున్నాను. సో అండ్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంతకన్నా ముందు మా మామయ్య రియాక్షన్ చూడండి. సో మా మామయ్య రియాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఈ వీడియో బోర్ కొట్టిందంతా మా మామయ్య రియాక్షన్ చూసినాక మీరైతే ఫుల్గా నవ్వుకుంటారనమాట మా మామయ్య రియాక్షన్ చూసినాక. సో మన పేరెంట్స్ ఇదే లాస్ట్ జనరేషన్ కదా, ఇంకా ఎంత ఇన్నోసెంట్గా ఉంటారో మీరే చూడండి. ఎట్టున్నాయని పోతా ఉన్నావు, ఎట్టున్నాయి బాగున్నాయి. చెప్పు నాకేం తెలియదు. దాంట్లో చెప్పంటావా? సూపర్ బాగున్నాయి.